సీతారామ కళ్యాణం. సమస్త భవనాలు సీతారామ కళ్యాణం కోసం చూస్తారు. సీతారామ కళ్యాణం వాళ్ళు మనం ఏ పూజ పురస్కారం ప్రారంభించిన మొట్టమొదట నిర్విఘ్నంగా పరిసమాప్తం అవ్వాలంటే మొట్టమొదటి ఈ దేవతలను ప్రసన్నం చేసుకోవాలి. ఒకటి ఆ సీతారాముల యొక్క కృప కోసం ఉమామహేశ్వరాభ్యా నమః, సీతారామాభ్యా నమః, హరి విరీచి అభ్యాం అని చెప్పి మనం ప్రారంభిస్తాం. ఈ సీతారామ కళ్యాణం వెనకాల ఉన్నటువంటి అనేక విషయాలు మనకి చూసుకుంటే ఈ పూర్తి శాంతి కళ్యాణం. ప్రపంచంలో శాంతి సుస్థిరత కోసం ముఖ్యంగా భారతదేశంలో ప్రతి వాళ్ళు ఈ కళ్యాణం చేయాలని చెప్పి ఊళ్ళు దొరుకుతారు. ఈ చైత్రమాసంలో శ్రీరామ జననాన్ని శ్రీరామనవమి గాను, ఆ తర్వాత కళ్యాణాన్ని సీతారామ కళ్యాణంగానే ఎంచుకుంటాం మనం. ఆ భగవంతుడైనటువంటి శ్రీరామచంద్రుల యొక్క కృప కోసమని అనేక రకాలు అత్యంత వేడుకగా ఈ కళ్యాణం, ఈ యొక్క సీతారామ కళ్యాణం కాదు, జగత్ కళ్యాణం. అందరూ ఎంతో ఉత్సాహంతో ఊళ్ళూరుతూ పాల్గొంటారు. పాల్గొనడమే కాదు, వాళ్ళు వేడుక ఎంత బాగా చేస్తారంటే సామూహికమైనటువంటి ఆనందాన్ని పంచుకుంటారు. ఈ పంచుకున్నటువంటి ఆనందంలో ఆ వేడుక హేళ వర్ణనాతీతం. ఎవరికి వారు ఎంతో ఉత్సాహంగా పెద్ద పెద్ద చలువ పందిళ్ళు వేసి ఆ పందిళ్ళలో ఈ కళ్యాణం చేస్తారు. ఈ కళ్యాణం చేసేటప్పుడు వాళ్ళలో దిగునీకృత ఉత్సాహంతో ఆబాల గోపాలం పాల్గొంటారు. ఇది మాత్రమైనటువంటి సన్నివేశం. ఇది అనుభవించి తీరాలి, కానీ ఇది మాటలకు పరిమితమైనటువంటి విషయం కాదు. ప్రతి కుగ్రామం, పల్లెల, వాడల, పట్టణాల్లో ఎక్కడ పడితే అక్కడ దీన్ని ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. దీనికోసం అందరూ సమాయత్తం అవుతారు. కనుక మన అదృష్టం ఋతువు మారింది. ఈ ఋతువులో రెండు విషయాలు చోటు చేసుకున్నాయి. ఒకటి శ్రీరామ జననం, రెండు సీతారామ కళ్యాణం. వీటి గురించి మనం ఎంత చెప్పినా తక్కువ అవుతుంది. రామ ఇది రామ, రమించేవాడు రాముడు. అందువల్ల రాముడి మీద ఉన్నటువంటి భక్తి దిగునీకృతం అవ్వాలంటే రాముని వారిని గురించి ఎన్నో పాటలు, జానపద గీతాలు, ఆయనతో పాటు ఆయన వెనక నేపథ్యం ఉన్న మహాకవి వాల్మీకి, వీళ్ళందరినీ మనం గుర్తించుకోవచ్చు.